హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? టీఎస్‌కి సంబంధించి అయితే తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ సంబంధించి మనకి ఇంటర్మీడియేట్ యొక్క ఏదైతే మార్చ్‌లో జరిగే పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సంబంధించి హాల్ టికెట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ అవుతాయని చెప్పి అయితే అడుగుతున్నారంటే ఆల్రెడీ మనకి తెలిసిన విషయమే. మనకి ప్రిన్సిపల్ లాగిన్‌లో అయితే రిలీజ్ అయితే అయిపోయాయి. అయితే మనకి ఇంటర్నెట్‌లో ఇదైతే పబ్లిక్ డొమైన్‌లో ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి చాలా మందికి డౌట్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మనకి ఏ వెబ్‌సైట్‌లో చూస్తారనుకున్నట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా మనకి అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ tgbie.cgg.gov.in అని చెప్పేసి సో అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే మనకైతే ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే మనకి హాల్ టికెట్స్ ఉన్నాయి కదా! సో ఇంటర్మీడియేట్ సంబంధించి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేస్తారండి. సో ఎక్కడ క్లిక్ చేసి మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా! మనకి డైరెక్ట్ లింక్ అయితే ప్రొవైడ్ చేశారు. చూసుకున్నట్టయితే డౌన్‌లోడ్ హాల్ టికెట్స్ ఐపీ మార్చ్ 2025 అని చెప్పేసి అయితే మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. మరి ఇది ఒక టెక్స్ట్ ఫార్మాట్‌లో అయితే ఉందండి. మన టెక్స్ట్ ఫార్మాట్‌లో ఉందనమాట. దీన్ని మీద క్లిక్ చేస్తే మనకి ఎలాంటి లింక్ కూడా ఓపెన్ అయితే అవ్వడం లేదు. సో, చూసుకున్నట్లయితే మనకి ఇది బ్యాక్ అనమాట. సో, కిందకి క్లిక్ చేశాను. సో, బట్ పైన దాన్ని క్లిక్ చేస్తే మాత్రం మీకు ఎలాంటి ఆప్షన్ అయితే రావట్లేదనమాట. సో, ఎప్పుడు మనకి ఇది ఎనేబుల్ చేస్తారని చూసుకున్నట్లయితే మనకి రేపు ఈవినింగ్ కల్లా కూడా ఖచ్చితంగా మనకి ఏదైతే ఈ డౌన్‌లోడ్ హాల్ టికెట్స్ ఐపీ మార్చ్ అనేది దీని లింక్ కింద కన్వర్ట్ చేస్తారండి. సో, అక్కడ మీరు క్లిక్ చేసి ఏ విధంగా అయితే మీరు ఇంగ్లీష్ ఏదైతే చూసారు కదా! ఎన్విరాన్మెంటల్ ఎథిక్స్ సో, ఆ సబ్జెక్ట్‌కి సంబంధించి సో, ఎలాగైతే జనరల్, వొకేషనల్ కోర్సులకు సంబంధించి హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకుంటున్నారో సో, అలాగే పైన కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే డౌన్‌లోడ్ హాల్ టికెట్స్ ఫర్ అని జెప్పేసి మార్చి నెలకు సంబంధించి ఐపీ ఎగ్జామ్స్ యొక్క హాల్ టికెట్స్ అని జెప్పేసి హెడ్డింగ్ అయితే ఉంటుందనమాట. అక్కడ మీరు జనరల్ అయితే జనరల్, వొకేషనల్ అయితే వొకేషనల్ సెలెక్ట్ చేసుకొని మీకు హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసినట్లయితే గెట్ హాల్ టికెట్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఖచ్చితంగా కూడా మీ హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ అయితే అయిపోతాయన్నమాట. అయితే చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఈ హాల్ టికెట్స్ అనేవి ఇంకా ఎందుకు పబ్లిక్ డొమైన్‌లో రిలీజ్ చేయలేదని జెప్పేసి డౌట్ అయితే ఉందన్నమాట. సో, మెయిన్ రీజన్ వచ్చేసరికి క్యూఆర్ కోడ్ సిస్టమ్ అనేది మనకి కొత్తగా ట్రై చేయబోతున్నారండి. క్యూఆర్ కోడ్ సిస్టమ్ అనుకున్నట్లయితే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వెంటనే మీకు దానికి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్ యొక్క డీటెయిల్స్, అడ్రెస్ సో, అలాగే మనకి గూగుల్ సంబంధించి రూట్ మ్యాప్ లాంటివన్నీ కూడా అవైలబుల్‌గా అయితే వస్తాయన్నమాట. సో, ఆ క్యూఆర్ కోడ్ ప్రిపరేషన్ విషయంలో మనకి ఏదైతే తెలంగాణ బోర్డ్ ఉందో, సో, బోర్డ్ వాళ్ళు కొంచెం ట్రబుల్ అయితే ఫేస్ చేస్తున్నారు. సో, దీన్ని బట్టి చూసుకున్నట్లయితే మనకి కొంచెం లేట్ అయితే అవుతుంది. బట్ మనకి ఇవాళ గానియండి, రేపు ఈవినింగ్ కల్లా కూడా ఖచ్చితంగా వీటికి సంబంధించి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అయితే అయిపోతాయన్నమాట. సో, ఎగ్జామినేషన్స్ కూడా స్ట్రిక్ట్‌గా అయితే జరగబోతున్నాయి. సో, మనకి క్వెషన్ పేపర్‌లో కూడా క్యూఆర్ కోడ్ పెడుతున్నారు. సో, ఇన్ కేస్ క్వెషన్ పేపర్ లీక్ అయినా సరే, ఆ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసినట్లయితే ఏ సెంటర్‌లో బడి లీక్ అయింది, ఎక్కడ లీక్ అయిందని చెప్పేసి మనకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. సో, ఇదండి మీరు చూసినట్లయితే మనకి ఏదైతే పారామెడికల్ అదే మనం చూసుకున్నట్లయితే తెలంగాణ బోర్డ్‌కి సంబంధించి ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్‌కి సంబంధించి హాల్ టికెట్స్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్. సో, రేపు రిలీజ్ అయిన వెంటనే కూడా మనం ఏంటంటే ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్, ఇంకా మన వాట్సాప్ ఛానల్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే యూట్యూబ్ ఛానల్‌లో కూడా సో, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటి అని చెప్పేసి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో, ఇది తెలంగాణ ఇంటర్మీడియేట్ సంబంధించి అఫీషియల్ అప్డేట్ అనమాట. సో, రేపు ఈవినింగ్ కల్లా కూడా మనకు ఖచ్చితంగా అయితే వస్తుంది. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో కూడా ప్రొవైడ్ చేస్తాను. వెళ్లి చెక్ చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. సో, అలాగే దీంతో పాటే మనకి తెలంగాణ బోర్డ్ ఇంటర్మీడియేట్ సంబంధించి సో, ఎలాంటి అప్డేట్స్ కావాలనుకున్నా సరే ఖచ్చితంగా మనల్ని కామెంట్ అయితే చేయండి. సో, మీకు అప్డేట్ అయితే ఇస్తాను. దాంతో పాటు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకున్నట్లయితే ఇంటర్మీడియేట్‌కి సంబంధించి సో, లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలుస్తాయి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.